అధికారం మారగానే నేతలు గోడ దూకడం వెరీ కామన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు సరే, మరి ఇక్కడున్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు ప్రతిపక్షంగా పోరాడి ఇప్పుడు ప్రత్యర్థుల ముందు అధికార దర్పాన్ని చూపిద్దాము అంటే ప్రతిపక్షంగా మారిన ఆ ప్రత్యర్థులే మళ్ళీ అధికారం వైపు వచ్చేస్తున్నారు. దీంతో పాత కొత్త నేతల మధ్య సెగరాజుకుంటోంది. కూటమిలో కొత్త కుంపట్లకు కారణమవుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో నడుస్తున్న ఇలాంటి పొలిటికల్ డ్రామానే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త పాత నేతలకు పొసగడం లేదా? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఒంగోలులో పసుపు గిత్తలు ఎదురు తిరుగుతున్నాయా? 2021 మార్చి నెలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లోని 50 స్థానాలకు గాను 41 చోట్ల వైసీపీ విజయం సాధించింది. టీడీపీకి కేవలం 6 డివిజన్లు మాత్రమే దక్కాయి. అప్పటి నుంచి మున్సిపాలిటీలో వైసీపీదే హవా. 2024 సాధారణ ఎన్నికల తర్వాత ఒంగోలు అసెంబ్లీతో పాటు రాష్ట్రంలో అధికారం మారిపోయింది. టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి రాష్ట్రంలోని మున్సిపాలిటీలపై కన్నేసింది. ఒంగోలులో కూడా ఆపరేషన్ ఆకర్షి చేపట్టింది. ఒంగోలు కార్పొరేషన్ ను ఎలా అయినా దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదిలాయి. 50 స్థానాలున్న ఒంగోలులో తమ బలాన్ని 26కు పెంచుకునే ప్రయత్నాలు చేసింది కూటమి. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. అంతకు ముందే టీడీపీకి 6, జనసేనకు 1 కార్పొరేటర్ ఉన్నారు. వీళ్లు పోను మరో 13 మంది ఉంటే మేయర్ పదవి టీడీపీ వశమవుతుంది. మేయర్ పదవితో పాటు 2 డిప్యూటీ మేయర్ పదవులు కూడా టీడీపీకి దక్కే అవకాశం ఉండడంతో అధికార మార్పిడి కోసం టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే వెతకబోయిన తీగ ఖాళీ తగిలినట్లు వైసీపీ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ సహా 14 మంది కార్పొరేటర్లు టీడీపీ శిబిరంలోకి వచ్చారు. 2 రోజుల క్రితమే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వీళ్లంతా పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ బలం 26కు చేరింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ను టీడీపీ కైవసం చేసుకుంది. అంటే కార్పొరేషన్ పీఠం కోసం టీడీపీ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే మేయర్ ను పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మొదట్లో ఆసక్తి చూపలేదట. ఎందుకంటే కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పార్టీ డిసైడ్ చేసే అవకాశం ఉంది. అందుకే మేయర్ సుజాతను పార్టీలో చేర్చుకోకూడదని పార్టీ తొలుత భావించిందట. అంటే ఒంగోలు మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్. కానీ టీడీపీలో ఎస్సీ మహిళా కార్పొరేటర్ ఎవరూ లేకపోవడంతో తననే మేయర్ గా కొనసాగిస్తే పార్టీ మారుతానని గంగాడ సుజాత ప్రతిపాదన పెట్టారట. ఈ నేపథ్యంలో వేరే ఆప్షన్ లేకపోవడంతో గంగాడ ప్రతిపాదనకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పార్టీ మారిన సుజాతకు మేయర్ పదవి పదిలంగానే ఉందట. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఈ పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరుతో కొత్త చిక్కొచ్చి పడిందట. ఇప్పటికే డివిజన్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన టీడీపీ ఇన్ఛార్జీల్ని పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారన్న ఆందోళన నెలకొందట. ఇప్పటి వరకు పార్టీ కోసం జెండాల్ని మోసి అజెండాల్ని ప్రచారం చేసిన తమపై వలసొచ్చిన నేతల పెత్తనం ఏంటని సీనియర్ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. వైసీపీ నుంచి వస్తే వచ్చారు, డివిజన్లలో పెత్తనం మాత్రం మాదే, పనులు మావే అంటున్నారట. మరోవైపు అటు చూస్తే కార్పొరేటర్లుగా అధికారం ఉన్న తమను విస్మరిస్తే తాము టీడీపీలో చేరి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారట వలస వచ్చిన వైసీపీ నేతలు. దీంతో కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా వ్యవహారం మారిందట. ఈ పరిస్థితుల్లో పార్టీలో సీనియర్లను, వలస నేతల్ని ఏ విధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమన్వయం చేస్తారో అన్న చర్చ టీడీపీలో జోరుగా నడుస్తోందట.